హాయ్ అండి. నేను ఒక స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది చిన్నప్పుడు హిందీలో పోయెట్రీ అనమాట. ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు కానీ, ఒక బాగా ధనవంతుడు, కోట్ల ఆస్తి గల ధనవంతుడు ఉన్నాడు. తనకు ఒక కుమారుడు ఉంటాడు అనమాట. తను చాలా బద్ధకస్తుడు, సోమరిపోతాడు అనమాట. తన తండ్రికి చాలా ఆస్తి ఉందని చెప్పి తను కష్టపడడానికి ఇష్టపడ్డు. అలాంటి తండ్రి వెళ్ళి కష్టపడి డబ్బులు సంపాదించుకురమ్మంటాడు. అయితే కొడుకు వెళ్తాడనమాట. కొడుకు వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరిగి ఇంట్లోకి వచ్చి తన అక్క దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడనమాట. అప్పుడు అక్క డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి తన తండ్రికి ఇస్తాడు. ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి బావిలో పడేయమంటాడు అనమాట. పడేస్తాడు. ఆ తర్వాత కూతురు ఇచ్చిందని తెలుసుకొని ఆ తండ్రి ఏం చేస్తాడంటే కూతుర్ని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత మళ్ళా అదే చెప్తాడనమాట, వెళ్ళి డబ్బులు సంపాదించుకురమ్మని. కొడుకు వెళ్తాడనమాట. అలానే పొద్దున్నుంచి సాయంత్రం తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చినప్పుడు వాళ్ళ అమ్మ నేను ఇస్తానులే డబ్బులు అని చెప్తుంది అనమాట. సేమ్ అట్లానే డబ్బులు ఇస్తుంది అనమాట. అవి తీసుకెళ్ళి తండ్రికి ఇచ్చినప్పుడు తండ్రి బావిలో పడేయమంటాడు. సేమ్ అట్లానే జరుగుతుంది. అయితే తన భార్య ఇచ్చిందని తెలుసుకొని తండ్రి ఏం చేస్తాడంటే తన భార్యని పుట్టింటికి పంపించేస్తాడు. అట్లా ఇద్దరు వెళ్ళిపోతారండి. ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళా కొద్ది రోజులు అయిన తర్వాత కొడుకుని పిలిచి మళ్ళీ వెళ్ళమంటారనమాట. కొడుకు పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరిగి ఏం చేయాలో అర్థం కాక తన తల్లి తన అక్క వెళ్ళిపోవడంతో ఎవరు ఉండరు కదండి. అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా ఏం చేసేది లేక కష్టపడాలనుకుంటాడనమాట. చెమట వచ్చి ఒక లగేజ్ బ్యాగ్ని మోసుకొని చాలా దూరం వెళ్తాడనమాట. కూలీ కింద వెళ్తాడనమాట. డబ్బులు చాలా కష్టపడి సంపాదిస్తాడు. అప్పుడు తనకి ఆ డబ్బులు వస్తాయన్నమాట. కొంత డబ్బులు ఇస్తారనమాట వాళ్ళు. ఆ డబ్బులు తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు. ఆ తండ్రి ఏం చేస్తాడంటే తీసుకువెళ్ళి బావిలో పడేయి అని చెప్తాడనమాట. అప్పుడు చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది కొడుక్కి. నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకెళ్ళి పడేయమంటారని చెప్పి చాలా బాధ వేస్తుంది అనమాట. అప్పుడు తండ్రి చేయమన్న పనిని చేయడనమాట, నిరాకరిస్తాడు. నేను చాలా కష్టపడి చెమట వచ్చి సంపాదించిన డబ్బులు నేను పడేయను అని చెప్పి నిరాకరిస్తాడు. అప్పుడు తండ్రి బాధ చాలా ఇష్టంతో తను హత్తుకుంటాడనమాట. తన యావత్ ఆస్తిని, కోట్ల ఆస్తి ఏదైతే ఉందో కొడుక్కి ఇచ్చేసి తన ఆస్తి మొత్తానికి వారసుని చేస్తాడనమాట. ఇట్లా ఎందుకంటే ఈ స్టోరీ చెప్తున్నాను, ఇందులో చాలా నీతి ఉంది. మీ పిల్లలకి మీరు ఎంత కష్టపడి సంపాదించి ఆస్తి ఇచ్చినా సరే వాళ్ళు మంచోళ్ళైతే నిలబడతారు, వాళ్ళకి డబ్బు వాల్యూ తెలిస్తే నిలబడతారు, లేకపోతే మొత్తం నాశనం చేసేస్తారనమాట ఒక్క రోజులో. అందుకే మీ పిల్లలకి డబ్బు వాల్యూ అనేది తెలిసేలాగా చేయమని చెప్తున్నాను. ఈ స్టోరీ అనేది ఎంతమందికి తెలుసో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.